Hello friends, welcome to our channel Budget Friendly Property. చాలా మంది ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీని షూట్ చేసి మాకు పంపించారని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీలో ఉంది, మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉందండి. ప్లస్ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీ ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు గట్కేసర్ అండి, ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉందన్నమాట. 126లో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి కాలనీ చూడండి. ఈ కాలనీ వచ్చేసి మనకు ఎన్ఎఫ్సి నగర్ అండి. మనకి ఏదైతే ఈ ట్రీస్ కనిపిస్తున్నాయండి, ఈ ట్రీస్ పక్కకే మనకి ఏంటంటే ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ అన్నమాట. గట్కేసర్ నుంచి చాలా దగ్గరలో ఉందన్నమాట ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ముందు రోడ్ ఏదైతే ఉందో 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి, చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు, కాకపోతే ఫుల్లీ ఫర్నిష్తోని చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎలివేషన్ చాలా బాగుంది. ఇక ప్రాపర్టీ వచ్చేసి 126 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్ మనకు 20x57 అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి, 100% వాస్తుతోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ చూద్దాం. ఫస్ట్ గేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 8 ఫీట్ గేట్ అండి. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. చూస్తే దీనికి రైలింగ్ కూడా మనకు చూస్తే స్టెయిన్లెస్ స్టీల్తో అయితే. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి పార్కింగ్ ఉంటుందండి. చూస్తున్నా కదా, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్తోనే తీసుకున్నారండి. ఇక దీనికి బోర్ ఉందండి. చూస్తున్నా కదా, బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. పక్కకే మనకు సంపు కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఈ పార్కింగ్లో కూడా ఏంటంటే కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. దీంట్లో ఏంటంటే పెద్ద కార్ పార్క్ చేసుకోలేమండి, ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అండి, ఏదైతే సింహద్వారం ఉందో ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారనమాట. డోర్స్ కూడా కంప్లీట్ మనకు ఇండియన్ టేక్తోనే తీసుకోవడం జరిగింది. మనకు ఒక 2 ఫీట్ గల్లీ కూడా ఉందన్నమాట. ఒకసారి ఏంటంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ కూడా మనకు ఒక 300 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి ఏంటంటే వాష్ ఏరియా, అదేవిధంగా మంచిగా ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. పార్కింగ్ కూడా ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా పీవీసీతోని ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు అనమాట. ఈవెన్ డోర్స్ తీసుకున్న హ్యాండిల్స్ కూడా కంప్లీట్ వీళ్ళు బ్రాసే యూజ్ చేసినారండి. లోపలికి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఎంటర్ కానీ హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మంచి ఇక్కడ అన్ని సోఫాస్ వేసుకోవచ్చు. మనకు విండోస్ చూసుకుంటే 5x5 పెద్ద విండోస్ తీసుకున్నారండి, విత్ ఫోటో ఫ్రేమింగ్ అనమాట. గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. గ్రిల్స్ ఉన్నాయి, మెష్ డోర్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. మనం పెద్ద టీవీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. దీని కూడా మనకు వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే చేసి పెట్టినారు. ఈ విధంగా మనకు కబోర్డ్స్ కూడా ఇచ్చినారు అనమాట. అంటే మన థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా కూడా మనకైతే ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి. మనకు హాల్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అయితే రావడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మనకి ఈ విధంగా ఎలివేషన్ అయితే తీసుకుంటారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ కావడానికి ఏవైతే ఇది ఒకటి ఆర్చ్ ఉందో ఇది కూడా కంప్లీట్ గ్రానైట్తోనే తీసుకున్నారు. ఇది కిచెన్ అండి. కిచెన్ మనకు యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. కింద మొత్తం మనకు కబోర్డ్స్ చేసినారు. చూస్తున్న డ్రాస్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా మనకైతే కబోర్డ్స్ అయితే తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎన్ఎఫ్సి నగర్లో ఉందండి. చుట్టూగా టైల్స్ పెట్టినారు. ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే విండో అయితే తీసుకున్నారు. ఇక్కడ స్టెయిన్లెస్ ఒకటి సింక్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు మంచిగా ఫాల్ సీలింగ్ చేయించినారు. ఇక్కడ చూస్తే ఒక పూజ గది కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. ప్రాపర్టీ 126 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా ప్రొఫైల్ లైట్ తీసుకున్నారు. అదేవిధంగా పెయింటింగ్స్ విషయానికి వస్తే మంచి నీట్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ కింద వచ్చేసి మనకు బండ్లు వచ్చేసి కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. అన్ రూమ్లలో మార్బులే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనము ఒకసారి ఒక బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఎంటర్గానే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మంచి పెయింటింగ్స్ చూస్తే మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. పైకి చూస్తే మంచి ప్రొఫైల్ లైట్తో ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వీటికి కూడా మనకి ఏంటంటే డ్రాస్ ఇచ్చినారు. చూస్తే కదా, కబోర్డ్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన కూడా మన కబోర్డ్స్ అయితే ఫుల్ కబోర్డ్స్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు మంచిగా విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. యూజ్ చేసిన డోర్ కూడా ప్రెస్ డోర్ అయితే తీసుకున్నారు. ఒక థీమ్తోనండి, బ్రౌన్ అండ్ వైట్ థీమ్తోనైతే తీసుకోవడం జరిగిందండి. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చినారు.
చూస్తున్నాం కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకు మంచి చల్లని గాలి అదేవిధంగా వెలుతురు కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకటి కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు షవర్ కానీ విండోస్ కానీ గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి కబోర్డ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనం బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పెయింటింగ్స్ అయితే మంచి పెయింటింగ్స్, పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా మనకు 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఒకటి వెస్టర్న్ స్టైల్ కాంపౌండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక డోర్స్ విషయానికి వస్తే మంచి వాటర్ ప్రూఫింగ్, ఈ విధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు విండో 4x4 UPVC విండో అండి. దీంట్లో కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ కానీ మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓపెన్ చేస్తే మంచిగా చల్లని గాలి వెలుతురు ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదండి ప్రాపర్టీ. ఒకసారి అయితే పైకి వెళ్దాం, టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఏరియా చూద్దాం. కాలనీ చూశాక మీకు ప్రైస్ అయితే చెప్తానండి. 126 square yards అండి. ప్రాపర్టీ వచ్చేసి NFC నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 3rd 4th బిట్ అని చెప్పొచ్చు అనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా 3.5 feet స్టెప్స్. స్టీల్ రీలింగ్ అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు. మనకు స్టెప్స్ మీద కూడా చూస్తే హెడ్ రూమ్ అండి. హెడ్ రూమ్ కూడా మనకి ఏంటంటే తీసుకోవడం జరిగింది, వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం లేకుండా. మనం టెర్రస్ మీదకి వచ్చామండి. ఇది టెర్రస్ అన్నమాట. కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేపించినారండి. ఇక పిల్లర్స్ కూడా పెద్ద పిల్లర్స్, మనం పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు అనమాట, అంత మంచిగా అవుతుంది. ఇక వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి. 1000 liters గల వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట. చుట్టూ కాలనీ చూడండి, మంచి గ్రీనరీ, చుట్టూ హౌజెసే ఉన్నాయండి. ఏదో సిటీ అవుట్స్కట్స్లో ప్రాపర్టీ లేదండి, మంచి సిటీలో చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది. మీకు మెయిన్ రోడ్ అని చెప్పాను కదండి, అగో NFC నగర్ ఆ జంక్షన్ అన్నమాట. అక్కడ కనిపించేది ఆ బస్సెస్ కూడా పోతున్నాయి కదా. మనకు బస్ స్టాండ్ కూడా వాకేబుల్ డిస్టెన్స్లో బస్ స్టాండ్ అయితే ఉందండి. బస్సెస్ కూడా ఇక్కడే అవుతాయి అన్నమాట, జంక్షన్లోనే అవుతాయి. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ 126 square yards అండి. 20x57 dimensions అనమాట. ఈస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉందండి. 1100 SFT అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, స్లైస్ నెగోషియబుల్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనరే అండి, ఓనర్ నెంబరే ఉంటుంది. ఓనర్ నెంబర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఇంకా అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టేస్తానండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి. అదేవిధంగా దీనికి మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. సో ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.